హాయ్ అండి. వంకాయ కూర వండుకుంటా. ఈరోజు 4 కోడిగుడ్లు శనగపప్పు అండి నేను నానబెట్టుకున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఈరోజు వంకాయలండి చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు తెలియని పిల్లలు వండుకున్న చాలా ఈజీగా అయిపోద్దండి. ఈ కూర చాలా బాగుంటుంది నేర్చుకున్న పిల్లలకి. ఇప్పుడు కూర వండుకునే విధానం మొత్తం చూపిస్తానండి. వంకాయలు కోసుకుంటానండి. నీళ్ళల్లో ఉప్పు వంకాయలు కట్ చేసుకున్నాము. నేను ఇలా కట్ చేసుకుంటానండి. ఇట్ట తొందరగా ఉడుకుతాయి. ఎట్లా అండి ఇగండి కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఎగిరైతే తొందరగా మగ్గుతాయండి వంకాయలు. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం. ఇగండి టమాటాలు తొక్క తీసుకున్నాను. ఈ తొక్కలో ఏముండదండి, ఇట్లా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. కూర అంతా మంచిగా ఉంటుంది. తొక్కలు లేకుండా పిల్లల కాడ మంచిగా తింటారు. నేనైతే తొక్కలు వండించానండి, తీసేస్తాను. ఇప్పుడు టమాటాలు నేను 2 ఇగో కోసుకుందామండి. ఇప్పుడు ఈ బొడ్డు కాడ తీసేసుకోండి. తొక్కలు ఇష్టం లేని వాళ్ళు తొక్కలు తీసేసుకోవచ్చండి. మంచిగా ఉంటుంది తీసేసుకుంటే. కూర కాడ చక్కగా తొక్కలు లేకుండా నీట్గా ఉంటుంది కూర. ఉడకవండి టమాటాలు, తొక్కలు ఉడకవు టమాటా తొక్కలు. ఇప్పుడు పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు కోసుకున్నా. నేను 4 కాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ కోసుకుంటున్నా. నేను ఉల్లిపాయలో సగమే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ పెద్దగా కూరలు వేయనండి నేను ఎక్కువగా. ఏమన్నా పులుసు కూరలు అయితేనే కానీ ఏట వేయను. కోసుకున్నా. పొయ్యి అంటించుకున్నానండి. కూర వండుకుంటాక పెట్టుకున్నా. నూనె అండి, ఎండుమిరకాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఉల్లిపాయ వేగింది. టమాటా, కొద్దిగా అల్లం పేస్టు, కరివేపాకు, శనగపప్పు వేసుకున్నాం. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాం. చూద్దామండి. ఉప్పు కారం వేసుకున్నాం. మగ్గింది. కారము 1 స్పూన్ వేసుకుంటున్నా. అసలు ఉప్పు వేసుకోలేదండి. ఇప్పుడు కోడిగుడ్లు కాడ వేసుకున్నాం. ఇప్పుడు కలబెట్టుకున్నాం అంతా కలిసేటట్టు. కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. వాటర్ పోసుకున్నామండి. కాశ్మీర్ నేను ఒకప్పుడు వాటరు. వంకాయ, శనగపప్పు, కోడిగుడ్లు చాలా బాగుంటుందండి కూర. చూద్దామండి. ఇంకా కొద్దిగా ఎగరాలి. ఎగరనిద్దాం. గరం మసాలా, ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఎగిరిందండి. పొయ్యి బంద్ చేసుకున్నాం. ఇగోండి
వంకాయ శనగపప్పు కోడిగుడ్లు అండి. చాలా ఉంటే చాలా బాగుంటుందండి. ఎట్లా వండుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కట్టండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇట్లా దాక్కడ తుడుచుకుంటే చాలా బాగుంటుందండి. లాస్ట్ది నేను ఇలా తుడుచుకుంటా, నాకు చాలా ఇష్టం అండి. నేను ఇట్లా తింటా, చాలా అంటే చాలా బాగుంటుందండి. అట్లా చాలా బాగుంటుంది, ఇలా తింటానండి, నాకు ఇష్టం.